అందరికీ నమస్తే. నేను మీ లక్కీ రైటర్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే పుస్తకం వచ్చేసి శ్రీ పెమ్మరాజు విజయ రామచంద్ర గారు రాసినటువంటి వరి కంకులు. సో టైటిల్ చూస్తేనే చాలా అట్రాక్టివ్ గా అనిపించింది నాకు. పెమ్మరాజు విజయ రామచంద్ర గారు ఈ పుస్తకానికి వెనక మాట వచ్చేసి సీనియర్ రోడ్డు కృష్ణ భగవాన్ గారు రాశారు. ముందు మాట వచ్చేసి ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు గారు, ఇంకా ప్రముఖ రచయిత కేఎం ముని సురేష్ పిల్లయ్య గారు కూడా ముందు మాట రాయడం జరిగింది. సో ఈ కథ విషయానికి వస్తానండి. పుస్తకంలో 12 కథలు ఉన్నాయి మొత్తం. రైటర్ మన విజయ్ గారు వివిధ పత్రికలకి, వివిధ వారపత్రికలకి, అంతర్జాల పత్రికలకి వాళ్ళు నిర్వహించినటువంటి పోటీలకి పంపించి ఆ పోటీల్లో బహుమతి పొందిన కొన్ని కథల్ని పుస్తకంగా అచ్చువేపించారండి. ఆదర్శిని మీడియా వాళ్ళ ద్వారా ప్రింట్ వేయించడం జరిగింది. ఇది ఈ సంవత్సరమే 2025లో పబ్లిషింగ్ చేయించారు. ఇందులో మొత్తం వచ్చేసి 12 కథలు ఉన్నాయి. 12 కథలు ఎలా ఉన్నాయి అన్న టాపిక్ లోకి వెళ్లే కంటే ముందు రచయితతో నాకున్న కొద్దిపాటి పరిచయం గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. ఏంటి అంటే, ఈ పెమ్మరాజు విజయ రామచంద్ర గారిని నేను లాస్ట్ టైం మన హైదరాబాద్ బుక్ ఫేర్ లో కలిశానండి. ఫస్ట్ టైం. మీరు రచయిత గురించి చెప్పాల్సిన మొట్టమొదటి విషయం ఏంటంటే ఆయన చిరునవ్వు అన్నమాట. మీరు ఏ విధంగా ఆయన పలకరించినా, మీరు తెలిసిన వాళ్ళన్నా తెలియని వాళ్ళన్నా సరే, ఆయన మిమ్మల్ని పలకరించే తీరు మీకు ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటుంది అన్నమాట. సో మీరు అసలు ఆయనతో పరిచయం లేకపోయినా సరే ఒక 10 నిమిషాలు మాట్లాడేటప్పటికీ ఆయన మీతో పాటు ఎప్పటి నుంచో మీరిద్దరు కలిపి ట్రావెల్ చేస్తున్న మంచి అనుభూతిని మీకు మిగిలిస్తారనమాట. ఒక మంచి పర్సన్ని కలిశాను అన్న అనుభూతిని మీకు మిగిలించే పంపుతారు ఆయన. సో ఆయన చిరునవ్వుకి ఫస్ట్ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి మనం. సో ఆ తర్వాత రెండో విషయం వచ్చేసి ఆయన్ని కలిసినప్పుడు ఆ మధ్య నేను ఏదైతే 10 days మన బుక్ ఫేర్ జరిగిందో ఆ 10 రోజులు నేను అక్కడ బుక్ ఫేర్ లో అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, సీనియర్ రైటర్స్ పుస్తకాల కంటే కూడా కొత్త యంగ్స్టర్స్ రాసిన పుస్తకాలు చాలా ఎక్కువగా అమ్ముడవడం అనేది నేను గమనించాను అనమాట. మేబీ యంగ్స్టర్స్ కి వైబ్ మ్యాచ్ అవడం వల్ల యంగ్స్టర్స్ రాసిన పుస్తకాలని కొనడం జరిగిందా ఏంటి అనేది నేను అనుకున్నాను. సార్తో ఒక మాట అన్నా, సార్ ఇక్కడ చూస్తుంటే ఏంటంటే జీవితాన్ని చూసిన వాళ్ళు రాసిన రాతల కంటే కూడా ఇంకా జీవితాన్ని పరిచయం చేసుకుంటున్న వాళ్ళు రాసిన రాతలు ఎక్కువగా అమ్ముడిపోతున్నట్టున్నాయని ఒక మాటని అన్నాను. దానికి కూడా ఆయన ఒక మంచి చిరునవ్వుతోటి, సార్ ఆ మాట మీరు అనొచ్చు కానీ నేను అనకూడదు అని చెప్పి ఆయన అన్నారు. సో ఈ పుస్తకం చదివిన తర్వాత నేను అన్నమాట కరెక్ట్ అని నాకు అనిపించిందండి. ఎందుకంటే ఈ రోజుల్లో కష్టం అంటే ఎలా ఉంటుందంటే, ఐఫోన్ కొనుక్కోలేకపోవడం కష్టం, 1,00,000 రూపాయలు జాబ్ తెచ్చుకోలేకపోవడం ఒక మనిషికి కష్టం అవుతుంది. లేదు, ఒక స్లీపర్ ట్రైన్లో వెళ్ళడమే చాలా పెద్ద కష్టంగా చూస్తారు, ఏసీలు వెళ్ళలేకపోవడం కష్టం. ఇలా కష్టం అనే పదానికి ఏంటంటే ఈ ప్రజెంట్ నడుస్తున్న ట్రెండ్లో డెఫినేషన్స్ అనేవి మారిపోయినాయండి. ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళే కష్టపడుతున్నాను అని చెప్పి అనుకుంటున్నారు. సో ఒక 30-40 years వెనక్కి మనం ట్రావెల్ చేయగలిగితే, టైం ట్రావెల్ అలాంటి దాంట్లో, సో యాక్చువల్ కష్టం ఏంటనే తెలుస్తుంది అనమాట. ఆ అవకాశం మనకి ఎలాగా లేదు కాబట్టి, సో అప్పుడప్పుడు జీవితం మొత్తం చూసి జీవితాన్ని కాచి వడపోచిన రచయితలు రాసిన రచనలు కానీ మీరు చదివారు అనుకోండి, సో ఒక 2-3 జనరేషన్ల ముందున్న ఎక్స్పీరియన్స్ అంతా కూడా వాళ్ళ కథల రూపంలో మీరనే తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనకి ఎప్పుడన్నా ఒంట్లో బాగపోతే డాక్టర్ ఏం చేస్తారు, ప్రిస్క్రైబ్ చేస్తారు విటమిన్స్ అనమాట. విటమిన్ టాబ్లెట్స్ తీసుకోండి, సప్లిమెంట్స్ లాగా. సో అలా మనిషికి రోజు విలువలు తగ్గిపోతున్నప్పుడు మనం నడుస్తున్న జీవితంలో ఏంటి అంటే, డబ్బు సంపాదనలో ఒక మిషనరీ లైఫ్ లో మనం పడిపోయాం. ఆటోమేటిక్ మార్నింగ్ వెళ్తున్నాం, ఈవినింగ్ వస్తున్నాం. సో మనిషికి విలువలు తగ్గిపోతే ఏం చేయాలి? విలువలు తగ్గిపోతే ఇటువంటి పుస్తకాలు చదువుతూ ఉండాలి. ఈ పుస్తకాలు అంటే ఒకటి కథలు కాదండి. ఇవి ఏంటి అంటే మన జీవితంలో మనం కోల్పోతున్న విలువల్ని మళ్ళీ మనం రీప్లెనిష్మెంట్ చేసుకోవడానికి తీసుకునే విటమిన్ టాబ్లెట్స్ అనమాట. వి అంటే విటమిన్స్, వి అంటే విలువలు. సో ఈ పుస్తకాన్ని చూస్తే నేను అలా చెప్తానన్నమాట. సో మీకు విలువలు పెంచుకోవాలనుకుంటే, బాగా జీవితం మీద మంచి అవగాహన ఉన్న రైటర్ ఏదైతే రాస్తుంటారో అటువంటి కథలు చదువుతుంటే ఏంటంటే మీ జీవితంలో మంచి
విలువల్ని మీరు పొందగలరు. ఇంకా కథల్లోకి వచ్చేటప్పటికి పుస్తకంలో 12 కథలు ఉన్నాయండి. అన్నీ కూడా ఆనిముత్యాలే అని చెప్పొచ్చు. కాకపోతే నాకు ప్రత్యేకంగా నచ్చినవి ఏంటంటే ఒక 4 కథలు. ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆత్మీయత అనే ఒక కథ ఉంటుంది. ఆ కథలో ఒక కుటుంబం యొక్క కథ అనమాట. అక్క తమ్ముళ్ళ కథ అది. అన్న చెల్లెళ్ళ కథ. సో అందులో ఏం జరుగుతుంది అంటే ఏంటంటే ఒక బాగా డబ్బులు సంపాదించిన వ్యక్తికి కొంచెం అంతగా ఫైనాన్షియల్గా ఎదగలేకపోయినటువంటి మిగతా వాళ్ళ మధ్య జరిగే బంధాలు ఎలా ఉన్నాయి, వాళ్ళ వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి, జీవితంలో వాళ్ళ తీరుతెన్నులు ఎలా ఉన్నాయి, వీటన్నిటి గురించి చాలా బాగా రాశారనమాట. సో ఒక రైటర్ మనకి కనెక్ట్ అవుతున్నారు అని మనకి ఎప్పుడు అనిపిస్తుంది అంటే మీ థాట్ ప్రాసెస్ వాళ్ళ థాట్ ప్రాసెస్ ఒకలా ఉన్నాయనుకోండి, మనకు తెలియకుండానే వాళ్ళని మనం లైక్ చేస్తుంటాం. సో ఆత్మీయత అనే కథతో చదివేటప్పటికి ఏంటంటే ఏదైతే నేను ఇందాక చెప్పానో రామచంద్ర గారితో పరిచయం కొన్ని రోజులు ఉన్నప్పటికీ కూడా అంటే మా ఇద్దరు ఆలోచనలకు ముందే ఎప్పుడో పరిచయం జరిగిందేమో అన్నట్టు కూడా ఉంటుంది. అలా అనిపించింది అనమాట అది చదివినట్టునే. ఆ తర్వాత వరికంకులు అనే కథలో ఏంటంటే సాటి మనిషికి సాయం చేయడం అనేది ఎంత అవసరం అనేది చాలా బాగా చెప్పారు. ఎస్పెషల్లీ ఈ కవర్ పేజ్ గురించి చూడాలి అనుకుంటే ఏంటంటే ఇలా ఒక పిచ్చుకొచ్చి ఇలాగ వడ్లు తీసుకెళ్తూ ఉంటుంది అనమాట. ఈ బుక్ మీద మీకు ఆ ఎంబ్రోజింగ్ అనేది ఫీల్ తెలుస్తుంది ఆటోమేటిక్గా. సో ఫస్ట్ వరి కంకులు అన్న టైటిల్ నేను చాలా అట్రాక్ట్ చేసింది. ఈ కథ కూడా అంతే చాలా బాగుంటుంది అనమాట. సో అండ్ ఈ పుస్తకం చదువుతున్నప్పుడు నేను ఫీల్ అయింది ఏంటి అంటే కొన్ని చోట్ల కొన్ని తెలుగు పదాలకి అర్థాలు కూడా నాకు తెలియవు అని రియలైజ్ అయ్యాను. సో ప్రత్యేకంగా హైలైటర్ తీసుకుని యూజువల్లీ ఎప్పుడైనా ఇంగ్లీష్ బుక్స్ అవే చదువుతున్నప్పుడు తెలియని మీనింగ్స్ ఉంటే వాటిని హైలైట్ చేసుకునేవాడిని. సో ఫస్ట్ టైము తెలుగు కూడా హైలైట్ చేసుకుని మనం దీని అర్థం తెలుసుకోవాలి అన్నట్టు రాశారనమాట. సో అది చాలా బాగా అనిపించింది నాకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంక తర్వాత లాస్ట్ 2 కథలు ఉన్నాయండి. ఆ 2 బాగా నచ్చాయి. పైనుంచే ఓ చిలక అని చెప్పి అంటే ఒక కుటుంబ విలువ గురించి కానీ, భార్యాభర్తల మధ్య ఉండాల్సిన ఔన్నత్యం గురించి కానీ, అంటే ఒక మనిషి స్టార్టింగ్ లో ఎలా ఉన్నా వాళ్ళు ఎదిగే క్రమంలో వాళ్ళ ఆలోచనలు ఎంత ఉన్నతంగా ఎదగొచ్చు అనేది సూపర్ గా రాశారు. అసలు ఈ పైనుంచే ఓ చిలక అనే కథ ఎండింగ్ అయితే నేను ఆలోచించలేకపోయాను కూడా. ఎంత గొప్పగా రాయగలరా, ఎంత వెర్సటైల్ గా రాయగలరా అనిపించింది. హ్యాట్స్ ఆఫ్ సార్, చాలా బాగుంది. ఇంకా మాఫ్ కోరే అనే ఒక కథ ఉందండి. అందులో ఒక తల్లి నిస్సహాయత గురించి చాలా బాగా రాశారు ఆటోమేటిక్. అంటే తన బిడ్డల్ని కాపాడుకోవడానికి, తన బిడ్డల్ని ఒక మంచి దారిలో పెట్టడానికి, లేదంటే గొప్పగా చూసుకోవడానికి ఒక తల్లి పడే ఆవేదన ఎలా ఉంటుంది అనేది మాఫ్ కరో అనే కథలో చాలా బాగా రాశారు. మిగతా అన్ని కథలు కూడా ఏవైతే 4 కథల గురించి ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నానంటే ఇవి మనసుకు బాగా అంటే బుక్ చదివేటప్పటికి ఈ 4 కథలు కూడా ఏంటంటే ప్రతి పాఠకుడికి కూడా ఏంటంటే ఒక మంచి అనుభూతిని మిగులుస్తాయి, ఒక ఆలోచనను రేకెత్తిస్తాయి అన్నమాట. సో ప్రతి కథకి ఒక ప్రత్యేకత ఉన్నప్పటికీ నా మనసును తాకిన కథలు అయితే మటుకి ఈ 4 కథలు: ఆత్మీయత, వరికంకులు, పైనుంచే ఓ చిలక, మాఫ్ కరో. సో రామచంద్ర గారి ఇంకొక పుస్తకం కూడా ఉంది నా దగ్గర, విరిగినాల అని చెప్పి 2023లో పబ్లిష్ అయింది. సో మళ్ళీ వీలు కుదిరినప్పుడు ఆ పుస్తకం చదివి ఆ పుస్తకం రివ్యూ కూడా చెప్తాను. సో మీకు నచ్చిన నేను తర్వాత ఇలాగే ఇంకేదైనా పుస్తకాన్ని కూడా రివ్యూ ఇవ్వాలి అనుకుంటే మీకు తెలిసిన మంచి పుస్తకాన్ని కామెంట్ చేయండి. నేను ఎప్పుడైనా నెక్స్ట్ టైం బుక్స్ కొనడానికి వెళ్ళినప్పుడు ఆ పుస్తకం కనిపిస్తే తప్పనిసరిగా తీసుకుని చదివి రివ్యూ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. అంటే ఈ కథలకు రివ్యూ ఇచ్చేంత వయసు కానీ తెలివితేటలు కానీ లేదంటే ఇది కానీ లేదండి. ఈ అంటే ఆయన రాసిన రాతలకి ఏదో కనీసం చదివి నేర్చుకుని కొందరిలో మనం కూడా నేర్చుకుని దాన్ని మాటల రూపంలో చెప్పడానికో లేదంటే ఇంకొక 10 మందిని పుస్తకం కొనలా ప్రేరేపించడానికో చేసే ఒక చిన్న ప్రయత్నం. మీ అందరికీ నచ్చితే తప్పకుండా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీరు మళ్ళీ ఇంకే పుస్తకం చదవాలి అని మీరు అనుకుంటున్నారో తప్పకుండా కమెంట్ల రూపంలో రాసి చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్.